సౌందర్యతో పాటు నేను ఆ హెలికాప్టర్లో వెళ్లాల్సింది. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్. తన నటన ప్రతిభతో ఆనాటి కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. చక్కటి చీరకట్టులో నిండైన రూపంతో 16 తెలుగుంటి అమ్మాయిగా తెలుగు ఆడియన్స్కు బాగా చేరువైంది. ఒక్క తెలుగులోనే కాదు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించింది అందాల తార. అలనాటి అందాల తారల్లో సౌందర్యం మొదటి వరుసలో ఉంటుంది. శ్రీదేవి తర్వాత అంత క్రేజ్ తెచ్చుకున్నారు సౌందర్య. అందం, అభినయం కలబోసిన సౌందర్య ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. తనదైన నటనతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగులోనే కాదు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో ఆమె సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. తెలుగులో ఆమె చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ముఖ్యంగా వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సాంప్రదాయ పద్ధతిలోనే కనిపిస్తూ కేవలం నటనతోనే నెంబర్ 1 హీరోయిన్గా కొనసాగింది. కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే అనూహ్యంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. సౌందర్య మరణాన్ని ఇప్పటికీ తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారంటూ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య కన్నుమూశారు. తాజాగా సౌందర్య గురించి సీనియర్ నటి మీనా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సౌందర్యతో పాటు తాను కూడా అదే హెలికాప్టర్లో ప్రయాణించాల్సింది అని అన్నారు మీనా. ఇటీవలే నటుడు జగతి బాబు హోస్ట్గా చేస్తున్న జయమ్ము నిశ్చయమురా అనే షోలో మీనా పాల్గొన్నారు. ఈ షోలో ఆమె సౌందర్య గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సౌందర్య గురించి మాట్లాడుతూ ఆమె నా బెస్ట్ ఫ్రెండ్, చాలా మంచి వ్యక్తి. ఆమె మరణ వార్త విని నేను తట్టుకోలేకపోయా. నిజానికి నేను కూడా అదే హెలికాప్టర్లో ప్రచారానికి వెళ్ళాలి, కానీ నేను షూటింగ్లో బిజీగా ఉండటంతో నేను వెళ్ళలేదు అని తెలిపారు మీనా. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అలాంటి అందాల తార గొప్ప నటికి అలాంటి చావు రాకుండా ఉండాల్సింది అని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సౌందర్య ఉంటే ఇంకా ఎన్నో గొప్ప పాత్రలు చేసేవారు అని తెలుగు ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారు.